నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్యదర్శి అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుగుతారు అందరూ వెళ్ళి పరిశీలించి అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు కలిసి విరోచితమైన పోరాటాల ఫలితంగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని చెప్పని గవర్నమెంట్ వారు కోర్టు ఆదేశం మేరకు అగ్రిగోల్డ్ యాజమాన్యం యొక్క ఆస్తులన్నింటినీ కూడా అటాచ్మెంట్ చేసి సిఐడి వారికి అప్పచెప్పడం జరిగింది. సిఐడి వారి పర్యవేక్షణలో ఈ భూములన్నీ కూడా ఉన్నాయి. ఈ పూర్వ రంగంలో 16,000 ఎకరాలు సిఐడి వారు గుర్తిస్తే 7,000 ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా వెల్ఫేర్ అసోసియేషన్ ఏజెంట్లు అలాగే దాని బాధితులు కలిసి గుర్తించి వాటన్నిటిని కూడా అటాచ్మెంట్ అంటే దాదాపు 23,000 ఎకరాల చిల్లర భూమిని కోట విలువ చేసే భూమిని ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని సిఐడి వారికి అప్పచెప్పడం జరిగింది. సిఐడి వారి ఆధీనంలో ఉన్నటువంటి భూమి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వాటి మీద కోట్ల విలువ చేసేటటువంటి కలిగిరి మండలంలో ఎర్రచందనం, వరికుంటపాడు మండలంలో జామాయి లాంటివి ఉన్నాయన్నమాట. ఈ 15-20 సంవత్సరాలు పెరిగిన తర్వాత అది దాదాపు పెద్ద దూలాల్లాగా జామాయి చెట్టు వచ్చినాయి. ఒక ఎకరాకి వచ్చి సుమారు 4 నుంచి 6-5 లక్షల విలువ చేసే కర్ర ఏర్పడింది. ఈ కర్రను కొంతమంది దొంగలించుకొని ఎత్తుకోపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని స్థానిక పత్రికలన్నీ కూడా జనవరి మాసం అంతా కూడా పేపర్లు వేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అగ్రిగోల్డ్ బాధితులు మేము కలిసి ఫిబ్రవరి 5వ తారీఖున వరికుంటపాడు మండలం కరీంపాడుకి వెళ్ళి వాటిని పరిశీలించడం జరిగింది. అక్కడ పేపర్లో ఏదైతే వచ్చిందో కొట్టుకోకపోవడం వగేర్లని కూడా అక్కడ కనపడ్డాయి. ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికే కోట్ల విలువ చేసేటటువంటి జామా ఎత్తుకోపోవడం జరిగింది. ఇంకా 60-70 లక్షల విలువ చేసేటటువంటి కర్ర అక్కడ ఉంది, దాన్ని కాపాడమని చెప్పి ఆయనకు అర్జీ ఇచ్చి రావడం జరిగింది. అనంతరం ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లీట్ ఇద్దామంటే ఎస్ఐ గారు అందుబాటులో లేరు. అంతకుముందు విలేకరులు కూడా అడిగినప్పుడు కూడా ఆయన స్పందించలేదు. సరే, అనంతరం ఈ నెల 18న మళ్ళా కూడా కర్ర పోతుందని తెలిసి మేము ఈ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, తిరుపతిరావు గారు ప్రధాన కార్యదర్శి, నేను అగ్రిగోల్డ్ బాధితులు 60 మంది అక్కడికి వెళ్ళి ఆ భూమిని పరిశీలించగా మేము 5వ తారీఖు చూసినటువంటి కర్ర అక్కడ లేదు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా ఇది మాకేం సంబంధం లేని పద్ధతులు వ్యవహరించారు. ఈ అంశాన్ని మేము నిలదీయగా నేను ఎంక్వైరీ చేస్తాను, పట్టుకుంటానని చెప్పడం జరిగింది. అనంతరం మేము ఆయన కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేసి తర్వాత ఎస్ఐ గారి దగ్గర ఎస్ఐ గారు లేరు, సిఐకి ఫోన్ చేస్తే సిఐ గారు కానిస్టేబుల్కి మీకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళమని చెప్పన్నారు. ఇచ్చిన తర్వాత మా పాటికి మేము వచ్చేస్తున్నాం. మా బాధితులైనటువంటి వాళ్ళు నెల్లూరు వాళ్ళు కొంచెం వెనకబడ్డారు. వాళ్ళని కొంతమంది వచ్చి కొట్టడం జరిగింది. మాకు ఫోన్ చేశారు. మళ్ళీ మేము వెనక్కి బాగా అడిగాము, మీకేం సంబంధం అంటే మీకేం సంబంధం నాకు కొడకలని సమాజం సిగ్గుపడే పద్ధతిలో బూతులు తిరుగుతూ అందరినీ బహుశా పుష్ప కూడా ఇంత ఘోరంగా ఉండదేమో అసలు అంతకంటే ఘోరంగా తిరుగుతూ మా మీదకి రావడానికి ప్లాన్ చేశారు, కొట్టడానికి ప్రయత్నించారు. ఈలో పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుపడి మమ్మల్ని వాళ్ళు ఎత్తి ఎస్ఐ వాళ్ళందరినీ పేరు దండం పెట్టాయా మీరు రావద్దని బతిలాడుకొని మమ్మల్ని అయ్యా నాకు మ్యాన్ పవర్ లేదు, ఇక్కడ నేనేమీ చేయలేను, నన్ను దయచేసి మమ్మల్ని ఏమనుకోకుండా వెళ్ళిపోమని ఆయన ఎక్కించి పంపించడం జరిగింది. ఈ విషయాన్ని తీసుకెళ్ళి మేము కావలి డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ జరిగింది. ఇప్పుడు మేమేంటి ప్రధానంగా ఇంత యథేచ్ఛగా ఎంఆర్ఓ ఆఫీస్కి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తిని కాపాడడంలో విఫలమైన ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని, అలాగే అకారణంగా అగ్రిగోల్డ్ బాధితుల తరపున అంటే ప్రభుత్వం ఆధీనం మేరకు ఉన్న ఆస్తుల్ని కాపాడడానికి వెళ్ళిన మా మీద కొట్టడానికి వచ్చినటువంటి పోలుపోయిన శ్రీకాంత్ యాదవ్ లాంటి వాళ్ళని మరికొంతన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి కోరుతున్నాము. ఈ మేరకు దీనికి దీర్ఘస్థాయిక ప్రోగ్రాం తీసుకున్నాము. ఈ నెల 24న కలెక్టర్ గారిని కలుస్తున్నాం. అలాగే అనంతరం సీఎంని, హోమ్ మినిస్టర్ని, సంబంధిత అధికారులందరినీ కూడా కలుస్తాం. అన్ని జిల్లాలలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, ఎస్పీ ఆఫీసుల ముందు ఈ అంశాన్ని పబ్లిక్ చేసి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొడతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దీంట్లో రాజకీయ సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేకపోతే అంటే రాజకీయ కోణం అనేది రాజకీయ కోణం ఉండొచ్చు, దాన్ని మనకేం స్పష్టమైన ఆధారాలు లేవు కదా. ఒకటి ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము పారదర్శకంగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వాళ్ళేమో పారదర్శకంగా ఉన్నారు, కిందేమో పారదర్శకంగా తప్పిపోయింది. ఈ అంశాన్ని పరిశీలించి తగిన పద్ధతిలో వ్యవహరించి ప్రభుత్వం తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. నా పేరు తిరుపతిరావు. నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడ్డ తర్వాత ఆ అసోసియేషన్ పోరాటాల ఫలితంగా
మొదట్లోనే 16,000 ఎకరాల భూముల్ని ఏపీ గవర్నమెంట్ సీజ్ చేసి సిఐడి వారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆ 16,000లో 3,350 ఎకరాలు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. పర్టికులర్గా 1,700 ఎకరాలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వరికుంటపాడు మండలం కనియంపాడు అనేటువంటి విలేజ్, భాస్కరపురం అనేటువంటి విలేజ్లో ఒక 15-20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిల చెట్లను అక్కడున్న కొంతమంది నాయకులు కొట్టేసుకుంటున్నారని పేపర్లో వచ్చిన తర్వాత మేము 5వ తేదీ నాడు పోవటం, వాటిని పరిశీలించడం, ఆ వీడియోలు అన్నీ కూడా తీసుకుని పోయి లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని కలిసి నాకు కొట్టేసినంత వరకు కొట్టేశారు సార్, అక్కడ దాదాపు ఒక 50 లక్షల రూపాయల ఆస్తి ఉంది, దాన్ని కాపాడండి అని చెప్పి బతిమలాడి ఆయనకి మేము రిపోర్ట్ ఇస్తే, మీరు కాదు సిఐడి వాళ్ళు వస్తే చేస్తామంటే సిఐడి హెడ్ క్వార్టర్స్ వాళ్ళని కూడా మాట్లాడి నెల్లూరు సిఐడి వెంకటేశ్వరరావు గారిని కూడా అక్కడికి పంపడం, ఆయన కంప్లైంట్ ఇవ్వటం, ఆడున్న పరిస్థితిని చూసి ఆయన కూడా కామ్గా వెళ్ళిపోవటం జరిగింది. మళ్ళీ అక్కడ కర్ర ఎత్తుకెళ్తున్నారని మాకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎంఆర్ఓ గారితో మాట్లాడడం, అదే సిఐడి వారితో మాట్లాడినా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చర్యలు లేని నేపథ్యంలో 18వ తేదీ నాడు మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు మేము ఒక 60 మంది ఆడికి పోయాం. అదే పరిస్థితి అక్కడ ఉంది. కొట్టేసిన కర్రలు మాయమని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నీట్గా కనపడతా ఉంది. చెట్లు కొట్టేసుకోవటం కాకుండా ఆడే యంత్రాలు పెట్టుకొని వాటి తోలు తీసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనపడతా ఉంది. మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే అసలు ఎంఆర్ఓ గారు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత కేర్లెస్గా ఉన్నారంటే, అసలు ఆయన అక్కడ ఎంఆర్ఓగా ఉన్నారా లేకపోతే ఇంకెవరికి అవసరమైన పని చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితిలో చాలా హేళనగా, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారి దగ్గరికి పోతే ఎస్ఐ గారు లేరు. సిఐ గారు ఆదేశాల మేరకు మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. అయితే మేము అడుగుతుంది ఫస్ట్ ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని ఏం అడిగామంటే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయమన్నాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయమనే దానికంటే ముందు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఉన్న సంపదని కాపాడుకోవడానికి మేము ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది రాష్ట్రంలో. మేమంతా కంప్లైంట్ ఇచ్చుకున్న నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు వెనకాల టెంపులో ఉన్నటువంటి మా వాళ్ళు ఇక్కడ కొంతమంది మమ్మల్ని ఆపి కొడుతున్నారు రమ్మంటే మేము కూడా వెళ్ళడం జరిగింది. ఒక 20 మంది దాకా ఫుల్గా మందు తాగినటువంటి వాళ్ళు, మంచి వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకున్నటువంటి వాళ్ళు, నా కొడకల్లారా రాష్ట్రం అంతా మీ సరుకు కొట్టుకొని పోతుంటే మేమే కనపడ్డామా, ఇక్కడికి వస్తారా నా కొడకల్లారా, మీరు మళ్ళీ ఇక్కడికి వస్తే నరుకుతామని అసలు చెవులకి వినటానికి కూడా అసభ్యకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడటమే కాకుండా సతతానికి పోయినటువంటి మా మీద కూడా దాడి చేయడం, ఆ దాడిలో నా చొక్కా గుండీలు తినగడం, నేను కింద పడడం కూడా జరిగింది. ఎస్ఐ గారు అయితే మేము వెళ్ళేటప్పుడే సిఐ గారికి ఇంటిమేషన్ వచ్చాం. ఎస్ఐ గారు వచ్చి అక్కడ దాడి చేస్తున్న వాళ్ళని బతిలో ఆడుకుంటున్నారు. వాళ్ళని పేర్లు పెట్టి పిలుస్తా బతిలో ఆడుకుంటా మమ్మల్ని అట్టి చేసి మీరు వెళ్ళిపోండి అని కంప్లైంట్ ఇస్తాం సార్ అంటే కూడా కాదు వెళ్ళిపోండి, నా దగ్గర మ్యాన్ పవర్ లేదని పంపించినటువంటి పరిస్థితి కనపడతా ఉందా. నిన్న డిఎస్పీ గారికి 19వ తేదీ కంప్లైంట్ ఇచ్చాం. 24వ తేదీ ఎస్పీ గారికి, కలెక్టర్ గారిని కలుస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని కూడా కలుస్తాం. ఇంతకుముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి అని ఏ విధంగా అయితే మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసామో, ఆమరణ నిరాహార దీక్షలు చేసామో, ఈ విషయం మీద కూడా ఈ రాష్ట్రంలో మరొక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడానికి అసోసియేషన్ సిద్ధంగా ఉంది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తాం. అయితే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది, అధికారులను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలి. తర్వాత అక్కడ పట్టించుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు కావచ్చు, ఎస్ఐ గారు 50 సార్లు ఫోన్ చేశారు. జనం చెప్పడం, గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. నాకు అక్కడైతే ఫ్రెండ్లీ పోలీస్ కాదు అసలు పోలీసే కనపడదు. 50 సార్లు ఎస్ఐకి ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలా, సిఏ గారికి 40 సార్లు చేసిన ఫోన్ ఎత్తలా. ఎత్తినటువంటి వాళ్ళు ఇంకా మీకు ఘోరంగా చెప్పాలంటే, ఫస్ట్ సారి మేము పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రైటరు, ఎస్ఐ గారు లేరు కదా మీరు కంప్లైంట్ తీసుకుంటే, అన్న మీ దగ్గర కంప్లైంట్ తీసుకుంటే మేము కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందని టాపిక్లో మాట్లాడుతున్నారంటే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. అక్కడ పరిస్థితి చూస్తే ఈ చెట్లు కొట్టేసుకుని పోయేదాని వెనకాల ఒక పెద్ద శక్తి ఏదో ఉందనే మటుకు ఖచ్చితంగా కనపడుతుంది. అక్కడ అధికారుల తీరు చూస్తే దీని వెనకాల ఒక పెద్ద శక్తి నడుస్తుందని, ఆ శక్తి ఏంటి అనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కొట్టేసినటువంటి 60-70 కోట్ల రూపాయల ఆస్తి తాలూకా అమౌంట్ రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఈ మూడింటి మీద తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. నిరూపించుకోలేని పక్షంలో అగ్రిగోల్డ్ బాధితులు గతంలో వేల సంఖ్యలో ఏ విధంగా రోడ్లు ఎక్కారో ఆ విధంగా మళ్ళీ రోడ్లు ఎక్కుతామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.